యెస్. సార్ ఓకే. హావింగ్ సెడ్ దట్ ఈ ప్లాస్టిక్ సర్జరీతో పాటు కాస్మెటాలజీ గూడా ఉంది యెస్. కదా! దట్ రిమైండ్స్ మీ ఇప్పుడు అంటే నాకిక్కడ లాఫింగ్ లైన్స్ ఇక్కడితో పాటు ఇక్కడ గూడా వస్తుంది. సో, నాకిట్లా కాదు, నాకిట్లా టైట్‌గా పైకి కావాలి. ఇక్కడ లాఫింగ్ లైన్స్ కనిపియొద్దు. యెస్. నాకిట్లా ఇలా కావాలి చూడగానే అనంటే అది తప్పు కాదని మీరు అంటున్నారు. క్యాన్ వి రివర్స్ అవర్ ఏజ్ సార్? ఊరికే అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ అవి కనుక్కుంటున్నారు. ఆ! ఎన్ఏడి ఇలాంటివి. సో, దే ఆర్ స్టిల్ అండ్ రీసెర్చ్ బేసిస్‌లో ఉన్నాయి. అదర్ దాన్ దట్ మేము యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు బోటాక్స్ ఉంది. ఇఫ్ ఫర్ బోటాక్స్ సేఫా ఉంది. సార్ ఇది? సేఫ్ అండి. సేఫ్ కాకపోతే ఇంతమంది వేయించుకోరు కదండీ. సార్ గుచ్చుతారు సార్, లేదు నొప్పైతది. ఏం లేదు. పెయిన్ రాకుండా మేము ఆల్రెడీ క్రీమ్స్ అవన్నీ పూస్తాము. పెయిన్ నమ్ చేసి తర్వాత అప్లై చేస్తాం. సో, అది పెయిన్‌ఫుల్ అసలు కాదు. వి యూజ్ వెరీ స్మాల్ నీడిల్స్. అసలు గుచ్చినట్టు కూడా అనిపియదు. బట్ అంటే ఇలా బొటాక్స్ చేయించుకున్న వాళ్ళందరూ ఇట్లా లిఫ్ట్ అవుతే అందరి మొఖాలు ఒకేలాగా ఉంటాయి కదా సార్? అంటే బోటాక్స్ ఏం చేస్తుందండి, ఒక మజిల్‌ని పారలైజ్ చేస్తుంది బేసికల్లీ. సో, ఓహ్! మన ఫేస్‌లో వ్రింకిల్స్ ఎలా వస్తాయి? ఆ మజిల్ ఓవర్ యాక్టివిటీ వల్ల వ్రింకిల్స్ కనిపిస్తూ ఉంటాయి. మేము ఏ మజిల్ అయితే పని చేయాలి, ఏ మజిల్ పని చేయకూడదు. ఇప్పుడు ఒక మజిల్ ఉంది, ఈ ఫ్రంటాలిస్ మజిల్ అంతా ఉందనుకోండి. ఒక పెట్టుకుంటాం. ఇప్పుడు ఐబ్రో లేకపోతే ఎట్లా అవుతది? అవును. అబ్నార్మల్‌గా కనిపిస్తారు కదా! అమ్మో! సో, అలా కాకుండా మాకు తెలుస్తదనమాట. ఇక్కడిక్కడ ఇవ్వాలి, ఇక్కడిక్కడ ఇవ్వకూడదని. సో, అందుకు ట్రైన్డ్ డెర్మటాలజిస్ట్ కానీ, ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర గానీ, బోటాక్స్, ఫిల్లర్స్ ఇవి చేసుకుంటే నష్టం ఏమి ఉండదు. అంటే తెలుసు మాకు ఏం చేయాలి, ఏం చేయకూడదని. అలా కాకుండా అన్‌ట్రైన్డ్ వాళ్ళతో చేయించుకున్నప్పుడు కాంప్లికేషన్స్ కనిపిస్తాయి. ఆ! చాలా. అసలు షేపులే మారిపోతాయి. అది ఎంత ఫెయిల్ అయితే ఇట్స్ యువర్ ఫేస్ మ్యాన్. యెస్. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎలా చూపిస్తావు? అది ఎంత ట్రామాటిక్ సార్. అట్లా ఫెయిల్డ్ యాస్పెక్ట్స్‌ని కూడా మీరు తిరిగి మార్చగలుగుతారా? అంటే బోటాక్స్ రివర్సిబుల్ అండి. 3 మంత్స్, 6 మంత్స్‌లో రివర్స్ అయిపోతది. సో, ఓహ్! హ్యాపీలీ రివర్సల్. ఫిల్లర్స్ అనుకోండి, దాన్ని ఫిల్లర్స్ కరిగిచ్చేసేకి డ్రగ్స్ మెడిసిన్ ఉంటుంది. సో, ఇచ్చేస్తాం. నథింగ్ హార్మ్. ఓకే. ఒకవేళ వేరే దగ్గర అటు ఇటు ఏమన్నా అయినా యూ ఆర్ రెడీ టు రిపేర్ అట్ లీస్ట్. వి సీ ద వస్తారు. ఇట్లా వేరే సర్జన్ దగ్గర ఇట్లా వచ్చినప్పుడు వి కౌన్సిల్ దెమ్. ఎందుకంటే కొన్ని సర్జరీస్ అయిన తర్వాత స్వెల్లింగ్ అనేది మస్ట్ అది. హ్మ్. బాడీ ప్రొటెక్షన్ మెకానిజం అది. స్వెల్లింగ్ వస్తుంది. సో, దాన్ని చూసి వెంటనే సర్జన్ పాపం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ వాళ్ళకి ఉంటుంది కదండీ టెన్షన్. ఫేస్ చూసి ఏమి ఇలా అయిపోయిందని. కానీ చెప్తాం. ఒక 1 మంత్, 3-6 మంత్స్ టైం ఇవ్వాలి. మాక్సిమం సెట్ అయిపోతారు. అవ్వకపోతే దెన్ వి హావ్ ఫర్దర్ ఒకసారి ఏం చేయాలో చేస్తామన్నమాట. వరల్డ్ సార్ పాస్ట్ 10 ఇయర్స్ నుంచి అట్‌లీస్ట్ ఇంత స్పీడ్‌గా చేంజ్ అయింది. నేనైతే కలలో కూడా ఊహించలేదు. 90s కిడ్స్ కదండీ మనము. అదే మేము. నేను కూడానండి. సో, కలలో కూడా ఊహించలేదు ఇంత పెను మార్పు అసలు. అంటే మొత్తం ఐబ్రో ఇలా ఉండాలి, నెయిల్ ఇలా ఉండాలి, లిప్ ఇలా ఉండాలి. ఇది అంటే ఓకే. మనల్ని మనం అందంగా ప్రొజెక్ట్ చేసుకోవడం ఫైన్. వెన్ ఐయామ్ సేయింగ్ దిస్ ఐయామ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ విమెన్ అండి. మెన్ కూడా యెస్. ఇంకా ఎక్కువగా కదూ? యెస్. మీ ఇప్పుడు దగ్గరికి అనుకుంటారు చెప్పండి. మీరు ఫీమేల్ ఎక్కువ వస్తుంది. ఎవరైనా మెన్సే ఎక్కువ వస్తారు. మెన్ ఎక్కువ వస్తారు. మెన్నే ఎక్కువ వస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ లాస్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు డిజిటల్ ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ అండి. ఇంకా అబ్బాయిలు ఎక్కువ అందంగా ఇప్పుడు అమ్మాయిలు యాక్సెప్ట్ చేయరు కదండి. సో, అబ్బాయిలు అందంగా నో, నో, ఉండాలి. పర్లేదు చెప్పండి నేను చేస్తా. అబ్బాయిలు అందంగా ఉండాల్సిందే. సో, అంతే. సో వాళ్ళు కూడా వస్తారు. సంబంధాలు రావు, పెళ్ళిళ్ళు కావు. ఇప్పుడు అబ్బాయిలకే కష్టం అండి రావడం. అమ్మాయిలు ఈజీ రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్. ముక్కు సరిగ్గా లేదు, రిజెక్ట్. మేము అదే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వస్తారు కదా మా దగ్గర పేషెంట్స్. వాళ్ళు అదే అంటారు, పెళ్లి కావట్లేదు సార్, సంబంధాలు రావట్లేదు సార్. అదే చెప్తా, బాబు మీరు ఒక 1 year అనే టైం ముందు తీసుకొని రావాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే రిజల్ట్స్ ఉండవు. సో, మీకు ఆ పెట్టిన హెయిర్ గ్రో అవ్వడానికి 3 to 6 months పడుతుంది. ఫుల్గా కనపడడానికి 1 year పడుతుంది. సో, ఆ 1 year ముందు రావాలి. కానీ ఎలా వస్తారంటే తెలియదు పాపం చాలా వరకు. ఎలా వస్తారంటే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్, నెక్స్ట్ మంత్ పెళ్ళి, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి అని వస్తారన్నమాట. సో, వాళ్ళకి చెప్తాం ఇట్లా కాదు, 1 year అన్న గ్యాప్ ఇవ్వాలి. రిజల్ట్స్ బాగుంటాయి కానీ ఆ 1 year ఓపిక్గా ఉండాలన్నమాట. సరే, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ పర్మనెంటా? పర్మనెంట్. పట్టి పీకి అంటే రేపొద్దున పెళ్ళే గొడవ రే అని చెప్పి పెళ్ళ పట్టి పీకినా ఉడతా? ఎంత గట్టి పీకుతుందో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ ఓకే. ఐ షుడ్ నాట్ ఆస్క్ మచ్ అబౌట్ దిస్, బట్ ఎస్ ఓకే. సో, అది పర్మనెంట్. Yes. హ్యావింగ్ సెడ్ దట్. Yes. బట్ ఇవన్నీ మాట్లాడుతుంటేనే చాలా కాస్ట్లీగా ఉంది సార్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటాలజీ, బొటాక్స్, నాకేం లక్షలు ఇలా కాసుల వర్షం కనిపిస్తుంది. ముదితాలో ఎంతవరకు అఫోర్డబుల్ సార్ ఇవి? లేదండి, వి సీ ద అఫోర్డబిలిటీ ఆఫ్ ద పేషెంట్ ఫస్ట్. అంటే ఇట్స్ ఏ ఆర్గనైజేషన్ కాబట్టి వీ కాంట్ రన్ ఇట్ ఇన్ లాస్. బట్ Yes. వీ డజంట్ గో ఫర్ హై ఇట్లా కార్పొరేట్స్ లాగా మింట్ చేయాలి మనీ, ఇలా మాకు ఉండదు. మేము పెట్టిన పేరు ముదిత అనే దానికి కారణమే అదన్నమాట. ముదిత మీన్స్ వీ రిజాయిస్ ఆర్ వీ ఫీల్ హ్యాపీ విత్ అదర్స్ హ్యాపీనెస్. అది మెయిన్. అది నాకు బాగా నచ్చి పెట్టామన్నమాట అది. సో, మా పేషెంట్ హ్యాపీ ఉంటే వీఆర్ హ్యాపీ.
సో అలా సో ఇంత హెవీ బడ్జెట్లో అలా ఉండదు. వి కన్స్టెంట్ వి సీ అబౌట్ ద పేషెంట్. అంటే మీరు పైసలు ఎంతైనా కట్టండి, రిజల్ట్స్ విల్ బి, అవర్ ఎఫర్ట్స్ విల్ బి 100%. సో అలా సో అవి అఫోర్డబుల్గానే ఉంటుంది. ఇట్స్ నాట్ హెవీ. ఓకే సార్, ఒకప్పుడు హీరోయిన్స్ కూడా హీరోస్ కూడా కొంచెం డార్క్ స్కిన్ టోన్లో ఉండేవారు, విచ్ వాస్ గుడ్. వాళ్ళు అప్పుడు కూడా బాగుండేవారు. ఇప్పుడు సార్ అందరూ తెల్లగా వస్తున్నారు. ఎక్కడి నుంచి చూసినా, ఎవరిని చూసినా, నాట్ జస్ట్ సెలబ్స్ సార్, బయట కూడా నేను 2-3 years బ్యాక్ చూసిన వాళ్ళు ఇట్లా తెల్లగా, అసలు మచ్చ లేకుండా ఇట్లా, అంటే కొరియన్ గ్లాస్ స్కిన్ టైప్స్. ఎలా సార్, ఏంటిది? ఇదేదో ట్రిప్స్ పెట్టుకుంటారంట కదా? అంటే వచ్చాయండి, అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు గ్లూటథైన్ ఉంది. సో గ్లూటథైన్ ఉంది. సో గ్లూటథైన్ ఇస్ లైక్ యాంటీ ఆక్సిడెంట్ అండి. అది ఫస్ట్ కనుక్కున్నది లివర్ క్యాన్సర్ పేషెంట్స్లో, కీమోథెరపీ పేషెంట్స్లో వాళ్ళలో ఇచ్చారు, కనుక్కున్నారు. అది లివర్ని యాంటీ ఆక్సిడెంట్ ఇవ్వడం వల్ల లివర్ హెల్త్ పెరుగుతుందని. అది ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశారనమాట. ఫేస్లో గ్లో పెరగడము, బ్రైట్ అవ్వడము, ఇలా వచ్చేసరికి దాని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. అంటే అది ఒక సైడ్ ఎఫెక్ట్, దాని మీద రీసెర్చ్ స్టార్ట్ అయిన తర్వాత కనుక్కున్నారు. సో దీనివల్ల మెలనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, గ్లో వస్తుంది ఫేస్లో అని చెప్పేసి. సో ఈ ఐవీ డ్రిప్లో ఏం చేస్తామంటే కొద్దిగా మంచి డోస్లో ఇస్తామన్నమాట. అరౌండ్ 1600 mg నుంచి 2400 mg ఐవీ, డైరెక్ట్ ఐవీ ఇస్తాము. సో ఇప్పుడు ఓరల్గా తిన్నామనుకోండి, మామూలుగా అది అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఓరల్ క్యాప్సూల్స్ కూడా ఉన్నాయి, ఓరల్ కూడా ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. బట్ ఐవీ ఇస్ మోర్ అంటే డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. అంటే ఇచ్చే ముందు కూడా విసి పేషెంట్ వెయిట్ ఎలా ఉన్నారు, ఎంత ఉన్నారు, అది పేషెంట్ ఫస్ట్ టెస్ట్ డోస్ ఇస్తాము. టెస్ట్ ఇచ్చేసి పేషెంట్ బాడీకి పడుతుందా లేదా చూస్తాము. అంతా సేఫ్ అంటేనే తర్వాత వి గివ్ అనమాట. సో దాంతోపాటు వైటమిన్ సి యాడ్ చేస్తాము, మల్టీవైటమిన్స్ యాడ్ చేస్తాము, ట్రేస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తాము. సో ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. సో పేషెంట్కి 2-3 డ్రిప్స్ తర్వాత ఫేస్లో ఆల్రెడీ వాళ్ళ గ్లో కనిపించడం స్టార్ట్ అవుతుంది. వెరీ నైస్. ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఎనీవే సార్, హ్యావింగ్ సెడ్ దట్, ఒకప్పుడు కాయగూరలు ఎక్కువ ఉండేవి, ఆహారం బాగుండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా సప్లిమెంట్స్, అంతే. ఇది లేదా ఇది తీసుకో, ఇది లేదా ఇది తీసుకో. ఎవరు అన్నాలు కూరలు ఎంత తింటున్నాను నాకు తెలియదు, కానీ ఎవ్రీబడి అండి ఒకనొక స్టేజ్లో నేను కూడా సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్న వాళ్ళమే. వై దిస్ చేంజ్? ఇస్ ఇట్ ఫర్ గుడ్ ఆర్ వీ నీడ్ టు రివర్స్ బ్యాక్? అంటే ఇప్పుడు హైబ్రిడేషన్ ఎక్కువైపోయింది కదండి. వెజిటబుల్స్లో హైబ్రిడ్ ఫుడ్ వచ్చేది, అంటే ఫాస్ట్ గ్రోయింగ్ ఫుడ్స్ ఇవన్నీ. సో పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో మనం తొందరగా ప్రొడక్షన్ పెంచడానికి హైబ్రిడ్ స్టార్ట్ చేస్తాం. నాటి ఇప్పుడు తినరు, అన్నీ మనకు వచ్చేవన్నీ వెజిటబుల్స్ అన్ని హైబ్రిడే. సో దాంట్లో చాలా వరకు మిస్ ఉంటాయి, ట్రేస్ ఎలిమెంట్స్ ఉండవు. సో వైటమిన్స్ తగ్గిపోయాయి, అన్నీ తగ్గిపోయాయి. సో మన బాడీ రిక్వైర్మెంట్ ఉంటుంది, పర్ డే ఇంత కావాలి అని ఉంటుంది అనమాట. నేచర్ డిజైన్ ఫస్ట్ మనం ఆ టైంలో నుంచి ఎవాల్వ్ అయ్యాం కదా. సో కానీ ఇప్పుడు లేవు. సో సప్లిమెంట్ తీసుకోవడం తప్పులేదు, బట్ ఏం తీసుకుంటున్నాము, అడ్వైస్ తీసుకోవడం బెటర్ అనమాట. అట్లీస్ట్ ఒక ఎంబీబీఎస్ అట్లా కొద్ది ఐడియా ఉన్న వాళ్ళతో తీసుకుంటే వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువైపోయిందండి. సో అందరూ డాక్టర్లు ఇప్పుడు